సమాచార హక్కు చట్టం ఆర్డీఐ 2005ను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో 137వ సమాచార హక్కు చట్టం ద్వారా తక్కువ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ఇదే విధంగా కృషి చేసిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 17,000 దరఖాస్తులను పరిష్కరించి జీరోగా చేయాలనే ఉద్దేశంతో జిల్లాల్లో పర్యటిస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 1,50,000 మంది రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడుగుతున్నారని తెలిపారు. ముందుగా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర ప్రధాన కమిషనర్లు పోలీస్ గౌరవ వందనం స్వీకరించి తదనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం కమిషనర్లు దేశాల భూపాల్, పివి శ్రీనివాసరావు, అయోధ్య రెడ్డి, మొహసిన్, పర్వీన్ వైష్ణవి, మేర్ల, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్, పిఐఓలు, ఏపీఐలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ఫస్ట్ అప్లేట్ అధికారులు, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాగా పనిచేస్తేనే మీ ర్యాంక్ పెండింగ్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. నా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ సమాచార హక్కు చట్టం కింద దాదాపు 1,20,000 మంది సిటిజన్స్ వివిధ జిల్లాల్లో, వివిధ డిపార్ట్మెంట్లో, వివిధ పిఐఓల దగ్గర ఆర్జీలు పెట్టుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ కావాలి. 1,20,000 అప్లికేషన్స్లో దాదాపు 1,00,000 అప్లికేషన్స్కి పిఐఓసే సమాధానం ఇస్తున్నారు. అంటే ఏంటి, 85% ప్లస్ పిఐఓసే సమాధానం ఇస్తున్నారు. ఫస్ట్ అప్లైట్ దగ్గరికి ఓన్లీ 5% వెళ్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ అప్లైట్ అథారిటీస్ ఎక్కడ కూడా పెద్దగా యాక్టివ్గా లేరు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో డిస్పోజల్ బాగుంది, ఫస్ట్ అప్లైట్ అథారిటీ దగ్గర. లా అండ్ లీగల్ డిపార్ట్మెంట్ దగ్గర డిస్పోజల్ బాగుంది. టు సమ్ ఎక్స్టెంట్ రెవెన్యూ దగ్గర బాగుంది. మిగతా డిపార్ట్మెంట్లలో ఫస్ట్ అప్లైట్ అథారిటీ దే ఆర్ నాట్ డిస్పోజింగ్ ఆర్ నాట్ ఈవెన్ డూయింగ్ ద హియరింగ్స్. సో ఏమవుతున్నది, ఫస్ట్ అప్లైట్ అథారిటీ దగ్గర రెస్పాన్స్ లేకపోయేసరికి ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద కేసెస్ స్టేట్ లెవెల్ కమిషన్కి వస్తున్నాయి. అంటే 1,20,000 కేసెస్లో దాదాపు 10,000 కేసెస్ మా దగ్గర వచ్చి పడుతున్నాయి సంవత్సరానికి. సో ఆ విధంగా ఇందాక అయోధ్య రెడ్డి గారు చెప్పినట్టు మా దగ్గర దాదాపు 18,000 కేసెస్ జమ అయినాయి. 2 సంవత్సరాల నుంచి కమిషనరేట్ లేదు కాబట్టి.